ఏదైనా వాక్యము యోమ్ దెబిరి 10వ తారీఖు 12వ నెల 2025 సంవత్సరం. మన దేవుడు ఇస్తున్న చక్కటి మాట. మొదటి రాజుల గ్రంథము 21వ అధ్యాయము 20వ వచనం. అంతటా ఆహాబు ఏలియాను చూచి, నా పగవాడా, నీ చేతిలో నేను చిక్కుబడితినా అని పలుకగా, ఏలియా ఇట్లా, నేను యెహోవా దృష్టికి కీడు చేయుటకు నిన్ను నీవే అమ్ముకొని ఉన్నావు. యెహోవా దృష్టికి కీడు చేయుటకు నిన్ను నువ్వే అమ్మేసుకున్నావు. ఇంకా సిగ్గుపడ్డవేటి, శ్రమల్లో ఉండడం ఏంటి? కాదు. ఎప్పుడైతే ఆదాము అవ్వలో దేవుడు వద్దు అన్న పండు తిని మంచి చెడుల వివేచన గల వృక్ష ఫలాలు ఎప్పుడైతే తిన్నారో వారంతట వారే సాతానుడికి అమ్మేసుకున్నారు. అమ్ముడైపోయిన బ్రతుకులు, బానిస బ్రతుకులు, దుఃఖము, ఏడుపు, వేదన, హత్య, దొంగతనాలు, పాపతో కూడిన అన్ని క్రియలు అప్పుడు నుంచి ఏలుబడి చేస్తా వచ్చేసినాయి. అంతవరకు ఎందుకు? ఒక జంతువు మరొక జంతువుని తిన్నది అంటే కారణం అంటామా? ఆదాము అవ్వలు తినవద్దు అన్న పండు తినడం వల్లనే ఒక దైవజనుడు అన్నాడు. అంతవరకు ఏదైనా తోటలో అన్ని జంతువులు కూడా ఒకదాని ఒకటి చంపుకొని తినలేదు. అప్పటి నుంచి ఒకదాన్ని ఒకటి చంపుకోవడం అన్నది ప్రారంభమైపోయింది. మన బ్రతుకులు అమ్మేసుకున్నాం, భయపడిపోతూ వచ్చేసాం. మరణ ఛాయ, చీకటి గల ప్రదేశాల్లో సంచారం చేస్తూ మాకు రక్షకుడు ఎవరు, మాకు వెలుగు ఎక్కడ అని తడువులాడుతున్న మన జీవితాలలో దేవుడు వెలుగుగా, నిజ రక్షకుడుగా ప్రత్యక్షమైన రోజులువి. హల్లెలూయా. మనం అమ్ముడైనప్పుడు దేవుడు ఆ అమ్మకాన్ని, మన మీద ఉన్న అధికారాన్ని, మన మీద ఉన్న బానిసత్వాన్ని ఆయన పుట్టుక ద్వారా ఆయన మనందరి పాపాలు సిలువ మీద మోసుకొని ఆయన నిత్య జీవం ఇవ్వడానికి, మనకి పునరుద్ధానం ఇవ్వడానికి, మన బ్రతుకులను మార్చడానికి ఆయన జన్మించారు. ఆయన జన్మించి తండ్రి చిత్తము జరిగించి మనల్ని మనం అమ్మేసుకుంటే ఆ రుణమును ఆయన సిలువ మేకుల మీద ఆ రుణాన్ని కొట్టివేసి జయోత్సాహం అనుగ్రహించాడు. మన మీద ఎవరికి అధికారం లేకుండా చేశాడు. దేవుడు ఎంతో కృప చూపించాడు. అట్టి కృప అనుగ్రహించిన దేవుడు మన హృదయాల్లో జన్మించడమే నిజమైన క్రిస్మస్. ప్రైజ్ ది లార్డ్. ఆమేన్.